ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలకు పరిష్కారం చేశారు. అన్నిటికంటే మొట్టమొదటిగా పోడు భూముల సమస్యను పరిష్కారం చేశారు. 4,883 మంది రైతులకి దాదాపు 16,000 ఎకరాలకి పట్టాలు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారి రాక కోసం గిరిజనేతలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా, గిరిజన బిడ్డలకు న్యాయం చేశారు, గిరిజనేతలకు మాకు కూడా సహాయం చేయండి అని చెప్పి వారు కూడా అర్థిస్తూ ఉన్నారు. మిమ్మల్ని తప్పనిసరిగా కేసీఆర్ గారి భరోసాలోనే గిరిజనేతలకు కూడా మేము సహకరిస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది. ఆ మాట కూడా మాకు కొండంత బలంగా ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాం. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ వస్తే ఏమొచ్చిందని చెప్పి. మా తరఫు నుంచి, ఈ నియోజకవర్గం తరఫు నుంచి మేము ఒక మాట చెప్పబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గం నుంచి గతంలో మేము పెద్దపల్లికి వరి కోస్తానికి పోయేవాళ్ళం, 10,000 మంది పోయేవాళ్ళం. గుంటూరుకి ఖమ్మం జిల్లాకి 10,000 మంది మిరపకాయలు కోస్తానికి పోయేవాళ్ళం. ఇవాళ మా నియోజకవర్గానికి మీరు ఇచ్చిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల వల్ల మా సిర్పూర్ నియోజకవర్గానికి మిరపకాయలు కోస్తానికి, పత్తి ఏరటానికి బయట ప్రాంతాల నుంచి వచ్చి మా దగ్గర కూలికి వస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించిన ఘనత అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మా నియోజకవర్గంలో ఒక తాటిపల్లి అనే గ్రామం ఉంది. బహుశా తెలంగాణలో ఏ రైతు కూడా చెప్పి ఉండకపోవచ్చు. ఆ తాటిపల్లి గ్రామంలో ఆ రైతులందరూ ఒక సమావేశం పెట్టి మాకు కేసీఆర్ గారు చేసిన సహాయం వల్ల ఈనాడు మేము 10 లక్షలు సంపాదించుకున్నాం, 20 లక్షలు సంపాదించుకున్నాం, 30 లక్షలు సంపాదించుకున్నాం అని చెప్పి ఫ్లెక్సీలు కట్టి మీకు పాలాభిషేకం చేశారు. ఇది ఇలా తెలంగాణలో మనం సాధించిన ఘనత అని చెప్పి మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు ముందు చూపుతో పట్టాలు ఇచ్చారు, పోడు భూముల పట్టాలు ఇచ్చారు మీరు ముందు చూపుతో. ఏ బాబు, ఏ తమ్ముడు, ఏ కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి, కూర్చోండి, మీరు కూర్చోండి. ఆషిక్ భాయ్ బిటావ్, సబ్కు బిటావ్, నాని కూర్చోబెట్టండి. ఇఫత్ బిటావ్, జర బిటావ్. అయితే సైలెన్స్ ప్లీజ్. మహేష్ కూర్చోండి, సైలెన్స్గా ఉండండి. మీకు దండం పెడతా ఉన్నా, సైలెన్స్గా ఉండండి. మీరు పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. పోడు భూముల ఇక్కడ ఒక గొప్ప విషయం మీరు గమనించాలి సార్. మీరు పోడు భూములకు పట్టాలు ఇస్తూ ఆ పోడు బిడ్డలకి రైతు బంధు ఇచ్చారు. రైతు బంధుతో పాటు రైతు బీమా అమలు చేశారు. ఆ రైతు బీమా అమలు చేయటం వల్ల ఆత్రం భీమరావు మీరు ఆదేశాలు ఇచ్చిన 1 నెల రోజుల లోపల ఆత్రం భీమరావు, అదేవిధంగా ఆడపల్లిలో ఇంకొక సత్తయ్య అనే ఇద్దరు చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయల డబ్బులు ఇవాళ వాళ్ళని ముట్టినాయి సార్. ఇది మనం చేసిన ఘనకార్యం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మీ దృష్టి తీసుకొచ్చే 2 విషయాలు. ఈ ప్రాంతంలో మీరు మాకు చాలా సాయం చేశారు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. 90 నుంచి 95% రోడ్లు రవాణా వ్యవస్థ మెరుగుపడింది. మన పరిపాలనలో 49 బ్రిడ్జిలు కట్టినా మనం. మీరు 350 కోట్ల రూపాయల డబ్బు ఇచ్చినారు. దానివల్ల ఇలా ప్రతి గ్రామానికి మేము చేరుకునేలాగా అయింది. దాంతోపాటు ఇంకా 10-15 బ్రిడ్జిలు కట్టాల్సి ఉంది. ఇంకా 100 నుంచి 200 కిలోమీటర్లు ఇంకా మారుమూల ప్రాంతాలకి రోడ్లు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ, మిమ్మల్ని అర్థించేది వచ్చేది మీ నాయకత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో మీ నాయకత్వంలోనే పరిపాలన కొనసాగుతుంది. ప్రజలు ఈనాడు జేజేలు పలుకుతూ ఉన్నారు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్ముతూ ఉన్నారు. వేరే ఎవరి నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదని చెప్పి మనం చేస్తూ, ఈ ప్రాంతాన్ని మీరు చాలా ప్రత్యేక దృష్టి పెట్టారు. అయినా సరే ఇంకా కొంత ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో మీరు ఈ బిడ్డలకి సాయం చేయాలని చెప్పి విద్యాపరంగా మేము కొంత వెనకబడి ఉన్నాం. జిల్లాలో జూనియర్ కళాశాలలు మాత్రమే మాకు ఉన్నాయి, మాకు డిగ్రీ కళాశాలలు లేవు. రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో మీరు మాకు సాయం చేయాలని చెప్పి మిమ్మల్ని నేను అభ్యర్థిస్తూ ఉన్నా. అదేవిధంగా పేద ప్రజలు చాలామంది ఉన్నారు. మీరు 3,000 ఇళ్ళు ఇచ్చినారు. 3,000 ఇళ్ళు మాకు సరిపోలేదు. రాబోయే రోజుల్లో మా మీద దయ ఉంచి, మా బిడ్డల మీద దయ ఉంచి
ఈ పేద బిడ్డలకి మరిన్ని ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి మిమ్మల్ని ఈ సభాముఖంగా కోరుతున్నాం. అదేవిధంగా ఓబీసీ సర్టిఫికేట్ విషయంలో కూడా మన ప్రభుత్వం ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. దాని మీద కూడా చాలామంది ఓబీసీ బిడ్డలకి న్యాయం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఇక్కడ కొమరంభీం ప్రాజెక్ట్ ఒకటి, జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ ఒకటి మీరు నిర్మించారు. కొద్దిగా కాలువలు పూర్తి కాలేదు, దానివల్ల కొంత వ్యవసాయంలో మేము వెనకబడుతున్నాం. దాని మీద కూడా మీరు పూర్తిగా మాకు దృష్టి పెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, మీరు ఇచ్చిన 6,000 విద్యుత్ కనెక్షన్లతో ఈనాడు వ్యవసాయం 3 పువ్వులు 6 కాయలుగా మేము ముందుకు పోతా ఉన్నాం. మరి ఇన్ని సమస్యలు మీరు పరిష్కారం చేశారు. మాకు అడిగిన ప్రతిసారి మాకు నిధులు ఇచ్చారు. మీరు అడిగిన ప్రతిసారి మా సమస్యలు మీరు పరిష్కరించారు. మీకు మేము హృదయపూర్వక పదాభివందనం తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మా మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు మరిన్ని సమస్యలు ఏమున్నా కూడా రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో మేము ముందుకు పోతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, జై తెలంగాణ. అందరూ చేయలేపాల. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారితో పాటు చాలామంది మిత్రులు, చాలా పెద్ద గౌరవనీయులు ఇక్కడ విచ్చేశారు. వారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎంఐఎం సోదరులకు కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆడబిడ్డలకి ఈ సభని జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి సందేశం